హైదరాబాద్ను కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు భారతదేశపు క్రియేటివిటీ హబ్గాను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐసిసిలో 2 రోజుల పాటు ఇండియా జాయ్ 2025 పేరిట నిర్వహించనున్న ఇండియాస్ ప్రీమియర్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్ కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గనిర్దేశం చేస్తోందని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. క్రియేటివ్ రంగానికి చేయూతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈ స్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం $3.1 బిలియన్ ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ 20% CAGRతో 2028 నాటికి $6 బిలియన్ చేరుకుంటుందన్నారు. భారతదేశం మొత్తం విఎఫ్ఎక్స్ అవుట్పుట్లో మన వాటా సుమారు 25% ఉండటం ఎంతో గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్లో 35% వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకోసిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు మంత్రి శ్రీధర్బాబు. ఇమేజ్ టవర్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాలు అందుబాటులోకి వస్తే ఎకోసిస్టమ్ మరింత పటిష్టమవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాది అందుబాటులోకి తెస్తామన్నారు. క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టైనబిలిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా కో క్రియేటర్గా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. Niche AI product on film production, film direction, film photography. You know, that is a niche product I have seen because that is the first time I have seen. Many would have come in line now. And, you know, that reflects the greater creativity which lies in this soil of Telangana and Hyderabad. The science, which is a core element in terms of technology, and art, which reflects in the creativity. You know, I always claim that, Hyderabad is IT driven and IT capital. I always claim, and when these people keep speaking to me, this is also India's imagination hub. And we are coming up with many centers of excellence in this. And I can see that this imagination through this India Joy 2025 comes alive.